రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో నీళ్లకు జేజేలు, నిందలపై నిప్పులు అంటూ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టే విధంగా ఓవైపు రైతులు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తున్నారు. అంశానికి సంబంధించిన కథనం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పెద్ద బ్యానర్ను పట్టుకొని ఇదే కదా కాళేశ్వరం అంటూ నిన్న కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయో, ఆ రిజర్వాయర్లలో జలకళ ఏ విధంగా ఉట్టిపడుతుందో వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంశానికి సంబంధించిన ఫోటో ఐటంతో పాటు దిష్టి బొమ్మలు దహనం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన కక్షపూరితమైన వైఖరిని కాంగ్రెస్ అలాగే ఢిల్లీ పార్టీలు అనుసరిస్తున్న కక్షపూరితమైన వైఖరిని ఎండగడుతూ తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు హోరెత్తించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా రైతులు కూడా తమ మద్దతును ప్రకటించిన సందర్భం కూడా అనేక ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఇది పూర్తిగా తెలంగాణకు గోదావరి జలాల్లో ఉన్న హక్కులను కాలరాసే కుట్ర ఇదంతా కూడా. దీనికి తోడుగా గోదావరి జలాలను బనకచెర్లకు తప్పించే ప్లాన్, అక్కడి వైపు తరలించే ప్లాన్ అంతా కూడా కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి బనకచెర్లకు బాటలు వేసేందుకు ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో వీటిని తప్పకుండా తిప్పి కొడతామని నిన్న క్షేత్రస్థాయిలో మరోసారి తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలన్నీ కూడా కథం తొప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపించింది. నీళ్ళిచ్చిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల నిరాధారమైన ఆరోపణలు, నిందలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కొనసాగించారు. నిండు కుండలా ఉన్న సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద నిన్న ఈ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టి అందరి దృష్టిని కూడా ఆకర్షించిన సందర్భం కూడా మనకు కనిపించింది. దాదాపు 100 మీటర్లకు పైగా ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. కేసీఆర్ గారి ఫోటో అలాగే తెలంగాణ తల్లి చిత్రంతో కూడిన ఈ బ్యానర్తో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల అభిమతాన్ని మరోసారి చాటి చెప్పారు. తెలంగాణ రైతులకు సంబంధించిన ఆకాంక్షను వారు మరోసారి రంగనాయక్ సాగర్ వద్ద ఆవిష్కరించిన దృశ్యం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నినాదాలు హోరెత్తాయి. ఓవైపు బాహుబలి మోటార్లు గర్జిస్తూ ఉంటే అదే కాళేశ్వరం ప్రాజెక్టుపై మీరు నిందలు మోపుతారా, తెలంగాణపై ఈ విధంగా కక్ష కడతారా, తెలంగాణకు నీళ్లపై ఉన్న హక్కులను కాలరాస్తారా అంటూ కూడా నిన్న పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అలాగే రైతులు కూడా నినదించిన సందర్భం మనకు కనిపించింది. ఇక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు అంటూ నిన్న కీలకమైన పరిణామం. ఆ అంశానికి సంబంధించిన వార్త. హైకోర్టుకు సంబంధించి కమిషన్ రిపోర్టుపై చర్యల అమలును ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటూ ఈ అంశం మనం చూడొచ్చు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు న్యాయస్థానానికి వెల్లడించిన అడ్వకేట్ జనరల్ అంటూ ఈ అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు జరపాలనే ఆలోచన చేస్తున్నట్టు న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ వెల్లడించిన అంశం అనేది అత్యంత కీలకంగా మారుతోంది. మరి కమిషన్కు సంబంధించిన నివేదికను కాదని ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు అని స్పష్టం చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. పిటిషనర్ల ప్రతిష్టకు భంగం వాటిల్లబోదన్న మీ హామీకి భిన్నంగా జరిగితే కోర్టు పరిధిలోకి వస్తుందని కూడా హైకోర్టు నిన్న స్పష్టం చేసిన అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక. కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి ఆ పిటిషన్లపై వాడివేడిగా కూడా చర్చలు, వాదనలు జరిగాయి. తదుపరి విచారణను అక్టోబర్ 7కు కోర్టు వాయిదా వేసింది. ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దంటూ కూడా ఈ అంశం మనం ప్రధానంగా చూడవచ్చు. అలాగే ప్రాణహిత గ్రావిటీ ఉత్త గారడి, తమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీటి తరలింపు కష్టమే. తమ్మిడిహట్టి ఎల్లంపల్లి మధ్య 2 లిఫ్టులు అవసరం. మొత్తం 48 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాల్సిందే. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజు నిర్మాణము కష్టమే అంటూ ఈ కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. ప్రాణహిత గ్రావిటీ ఉత్త గారడి అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. ప్రాణహిత గ్రావిటీ ద్వారా పూర్తిగా ఎల్లంపల్లికి తరలించగలుగుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాదన చెప్తుందో ఇదంతా కూడా ఉత్త గారడి మాటలు. తమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీటి తరలింపు పూర్తి స్థాయిలో కష్టమే, అది సాధ్యం కూడా కాదు. అలాగే 2 లిఫ్టులు అవసరం. వాస్తవానికి 2 లిఫ్టులు ఉంటే మాత్రమే వస్తుంది తప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా పూర్తిగా అక్కడి నుంచి నీటిని తరలిస్తామని ఏదైతే వాదన వినిపిస్తున్నారో ఇదంతా కూడా డొల్ల వాదన. గతంలో 2 లిఫ్టులు కంపల్సరిగా తమ్మిడిహట్టి నుంచి కట్టినా కూడా 2 లిఫ్టులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. దానికి బదులుగా తెలంగాణకు శాశ్వత పరిష్కారంగా 3 లిఫ్టులను ప్రతిపాదించి నిర్మించి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఆ ఫలితాలను కూడా రైతులకు అందించిన సంకల్పం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే
తమ్మిడిహట్టికి సంబంధించిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నా. అందులో కూడా లిఫ్టులు ఉన్నాయి, లిఫ్టులు లేవని వాదించడం అనేది సరైన పద్ధతి కాదనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. తమ్మిడిహట్టి వద్ద బ్యారాజ్ నిర్మాణం కూడా కష్టమే అనే మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. అక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ కావచ్చు, మహారాష్ట్రతో ఉన్న వివాదాలు, అన్ని రకాలుగా కూడా ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కాదు. కాబట్టే దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఢిల్లీలో యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ఉన్నా కూడా తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టిని కూడా మీరు ఎత్తలేకపోవడానికి కారణం కూడా అదే. అందులో కీలకం అక్కడ బ్యారేజ్ నిర్మాణం కూడా కష్టమే, అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, పర్యావరణ అనుమతులు కూడా లభించని పరిస్థితి. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల అనుమతుల విషయంలో కూడా ముందుకు సాగే సందర్భం లేదు. కాబట్టే మేడిగడ్డ వద్ద నిపుణులు, మేధావులు, ఇంజనీరింగ్ సంబంధించిన నిపుణుల సూచనల మేరకే మేడిగడ్డ వద్దకు తరలించి అక్కడి నుంచి ఒక స్ట్రాటజిక్ పాయింట్, తెలంగాణ భవిష్యత్ అవసరాలు కూడా తీర్చే ఒక వ్యూహాత్మకమైన, ఒక పటిష్టమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొంటే దానిపై బురద జల్లడం అనేది అత్యంత దారుణమైన విషయం అనే అంశం కూడా ఇక్కడ మనకు వెలుగులోకి వస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 6.4 కిలోమీటర్ల పొడవుతో నిర్వహణ అనేది అత్యంత భారం. వాస్తవానికి తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం అనేది చాలా కష్టంతో కూడుకుంది. అది సాధ్యమయ్యే పరిస్థితి ప్రాక్టికల్గా లేదు. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక సవాళ్లు అనేకం, అక్కడ పర్యావరణ అనుమతులు కూడా కష్టసాధ్యం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇందుకు సజీవ సాక్ష్యం అంటూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో కూడా ఏ విధంగా అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, పర్యావరణానికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడా ఏ రకంగా ఇబ్బందులు తలెత్తాయో అదే రకంగా ప్రాణహిత విషయంలో కూడా అదే రకంగా తలెత్తే అవకాశం ఉంది. తమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీటిని తరలించాలంటే తప్పకుండా తమ్మిడిహట్టి వద్ద కూడా అదే రకమైన సవాళ్లు ఎదురయ్యే పెను ప్రమాదం పొంచుందనే కీలకమైన అంశం. అది సాధ్యం కాదు, ప్రాక్టికల్గా అది సాధ్యమయ్యే అవకాశం ఎక్కడా కూడా లేదు. కాబట్టే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 6 దశాబ్దాల పాటు అన్యాయాలకు గురైన తెలంగాణలో తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు, తెలంగాణ సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకు, అది కూడా సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సాగునీటి సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్న ఒక సంకల్పంతో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ రైతుల గోసను తీరిస్తే దానిపై రకరకాల రూపాల్లో బురద జల్లే ప్రయత్నం చేయడం, చివరికి సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళడానికి కూడా తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. తమ్మిడిహట్టి అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదనేది మరొక కీలకంగా మనకు కనిపిస్తున్న అంశం. 2 లిఫ్టులు ఉంటే తప్ప అక్కడి నుంచి సాధ్యం కాదు. అది కూడా పర్యావరణ అనుమతులు కూడా లభించే అవకాశం లేదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కేవలం మేడిగడ్డ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న రాజకీయ కక్షతో చేస్తున్నారు తప్ప తమ్మిడిహట్టి అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదని అధికార పక్షానికి కూడా తెలుసనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చర్య అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఈ అంశం కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకున్నారు. కవిత గారి కొంతకాలంగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ గారు అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి టి అరవిందరావు గారు నిన్న వెల్లడించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. టి రవీంద్రరావు గారు కూడా ఈ అంశాన్ని వెల్లడించిన అంశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కూడా స్పందించారు. అంశం కూడా మనకు కనిపిస్తుంది. బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం, కేసీఆర్కు ప్రజల కుటుంబం మరోసారి రుజువైంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆయనకు కుడి భుజాలు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడొచ్చా? కవిత సస్పెన్షన్ను స్వాగతించిన సత్యవతి రాథోడ్ గారు అలాగే మహిళా నేతలంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న జరిగిన కీలకమైన పరిణామానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు, అన్ని పత్రికల్లో కూడా మనం చూడొచ్చు. ఇక మరో వార్త కూడా మనం చూస్తున్నాం. నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చున్నటోళ్ళు రెడీగా ఉన్నారంటూ నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. నేను నడుపుతలే జరుగు అనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సీఎం కుర్చీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఈ అంశం. తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పిలుపు అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే మోదీ చేతికి రేవంత్ అధికారం అంటూ మరో వార్త. రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కేంద్రానికి అప్పగిస్తూ రేవంత్ నిర్ణయం. మొన్న గొర్రెల పంపిణీ పథకం, నేడు కాళేశ్వరం అంటూ ఈ అంశం కూడా మనం చూడొచ్చు. రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర ఏజెన్సీలతో విచారణ, హోంశాఖ తన దగ్గరే ఉంచుకొని పోలీసులపై నమ్మకం లేదా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది.
ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారనేది కూడా ఇక్కడ మనం కీలకంగా చూడొచ్చు. అన్నీ కేంద్రానికి ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కూడా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ను బద్నాం చేసేందుకు సిబిఐ విచారణకు అప్పగిస్తున్నారనే విమర్శల వెలువ అంటూ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని బద్నాం చేసేందుకు రకరకాల రూపాల్లో ఏదో రకంగా కుట్ర కొనసాగుతూనే ఉంది. 20 నెలల పాటు అనేక రూపాల్లో అనేక రకాల కేసుల్లో ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి అనేది ప్రధానంగా తెలంగాణ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఒక లేఖకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి అంటూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ. అయితే ఇందులో కీలకంగా మనకు కనిపిస్తుంది ఎన్డీఏసీ నివేదిక ఆధారంగానే దర్యాప్తునకు సిఫార్సు నోటిఫికేషన్ విడుదల అనే అంశం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న అంశం. ఘోష్ కమిషన్ అన్నారు, రకరకాల విమర్శలు, ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేసిన సందర్భాన్ని మనం అసెంబ్లీ వేదికగా చూసినట్టుగా స్పష్టంగా మనం చెప్పవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున దానిపై నిరసనలు హోరెత్తిచ్చిన సందర్భం. అభూత కల్పనలు, నిరాధారమైన ఆరోపణలతో కమిషన్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించిందని బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎన్డీఏసీ నివేదిక ఆధారంగానే దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతున్న అంశంగా మనం చూడవచ్చు. ఎందుకోసం మీరు వేసిన కమిషన్నే మీరు పూర్తి స్థాయిలో దానిపై నమ్మకం లేదని తేలిపోయిందనే అంశం కూడా ఇక్కడ స్పష్టంగా చర్చకు దారితీస్తున్న విషయం కూడా కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, సిబిఐకి అనుమతి ఒక్క కేసులోనే అంటూ వార్త. నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అంశం కనిపిస్తూ ఉంది. జీవో 51ని సవరించి జీవో 104 ద్వారా అనుమతి. మిగతా విషయాల్లో మాత్రం రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశంపై నిషేధం కొనసాగించడం అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది. కేవలం కాళేశ్వరం కోసం మాత్రమే గేట్లు ఓపెన్ చేసి మిగతా విషయాల్లో మాత్రం సిబిఐ ప్రవేశంపై నిషేధం విధించడం ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందికరమైన పరిణామాలు కావచ్చు, ఇతర ఆరోపణలు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇతర విషయాలు ఇప్పటికే సిబిఐ కావచ్చు, దేశ జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో 20 నెలల పాటు చేసిన అనేక రకాల స్కామ్లపై విచారణలు జరిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ దర్యాప్తు సంస్థలను ఢిల్లీ వెళ్ళి మరి కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. వినతి పత్రాలు సమర్పించిన సందర్భాలు, ఆధారాలు కూడా సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఈ ఒక్క కేసులో మాత్రమే గేట్లు ఓపెన్ చేయడం అనేది ఎందుకు అని ఈరోజు ప్రశ్న తలెత్తుతున్న అంశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ స్వీకరిస్తే మోదీ రేవంత్ బంధం బయటపడ్డట్టే అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. ఇక ఉద్యోగులకు సంబంధించిన మరో అంశం కూడా మనం ప్రధానంగా ఈరోజు కనిపిస్తోంది. పీఆర్సీ ప్రకటన లేదు, సిపిఎస్ ఊసే లేదు, సర్కార్తో చర్చల్లో ప్రస్తావనకు రాని కరువు భత్యం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. గత అనేక నెలలుగా ఉద్యోగులంతా కూడా ఆందోళన పథంలో ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చట్లేదు, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవట్లేదు. చివరికి పెన్షన్ సొమ్ము కావచ్చు, ఇతర బిల్లులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించకుండా పెన్షన్దారులను, అలాగే రిటైర్డ్ ఉద్యోగులను, అలాగే ఉన్న ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులను కూడా అవస్థల పాలు చేస్తోంది. నిధులు కేటాయించకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ఆందోళన ఉన్న ఈ నేపథ్యంలో పీఆర్సీకి సంబంధించిన ఇలాంటి ప్రకటన లేకుండానే, సిపిఎస్ ఊసు లేకుండానే చర్చలు జరపడాన్ని ఉద్యోగ సంఘాల నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. సర్కార్తో చర్చల్లో ప్రస్తావనకు రాని కరువు భత్యం అంటూ ఈ వార్త. నెలకు 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లుల క్లియర్, త్వరలో హెల్త్ కార్డుల మంజూరుకు విధి విధానాలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తేనే నమ్ముతామంటూ నిన్న జేఏసీ నేతలంతా కూడా స్పష్టం చేశారు. కార్యాచరణ మాత్రం ప్రస్తుతం వాయిదా వేస్తున్నప్పటికీ కూడా వారిలో ఆగ్రహం మాత్రం చల్లారట్లేదు. సమస్యలు పరిష్కరిస్తే తప్ప తాము ఆందోళనను పూర్తి స్థాయిలో విరమించమని చెప్పేసి వారంతా కూడా నినాదాలు హోరెత్తిస్తున్న అంశం. వారు మరో ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యోగుల్లో ఆగ్రహం అనేక రూపాల్లో కూడా కట్టలు తెంచుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలోని
అనేక ప్రాంతాల్లో కూడా అనేక రూపాల్లో నిరసనలు హోరెత్తిస్తూ ఉన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కావచ్చు, సచివాలయం ముట్టడి వంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతర అనేక రూపాల్లో కూడా ఉద్యమంలో చూసిన అనేక రూపాల్లో కూడా నిరసనలను హోరెత్తించడానికి వారంతా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక యూరియాకు సంబంధించిన సంక్షోభం అయితే రోజు రోజుకు తీవ్రమవుతోంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత భారీ స్థాయిలో క్యూ లైన్లు పెరుగుతూ ఉన్నాయో. ఇంతకుముందు కేవలం 1-2 క్యూ లైన్లు ఉండేవి. దాంతో పాటుగా కొద్ది దూరంలో ఉన్న క్యూ లైన్లు ఇప్పుడు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి. గుమిగూడిన జనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అనేక రకాల క్యూ లైన్లు, మహిళలు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడిన దయనీయమైన పరిస్థితి. ఉదయం నుంచి తిండి నిద్ర లేక వారంతా కూడా జాగారాలు చేస్తూ అక్కడే పడిగాపులు పడుతున్న అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైతులు చివరికి విద్యార్థులను కూడా, స్కూల్కు వెళ్లాల్సిన విద్యార్థులను కూడా వారందరినీ పొలం పనులకు వెళ్ళిన సందర్భంలో క్యూ లైన్లలో నిలబెట్టి రైతన్నలు అవస్థలు పడుతున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఎప్పుడూ లేని ఇంత యూరియా సంక్షోభం రాష్ట్రంలో నెలకొంటే కేవలం రాజకీయ కక్ష సాధింపులపై ప్రభుత్వానికి దృష్టి ఉంది తప్ప ఎక్కడా కూడా రైతుల కష్టాలు తీర్చాలి, రైతుల కన్నీళ్లు తుడవాలి, యూరియా సంక్షోభానికి తెరదించాలనే ఆలోచన ఏమాత్రం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. కేవలం తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణ రైతులకు, తెలంగాణ వ్యవసాయానికి జీవనాడి లాంటి కాళేశ్వరంపై కక్షగట్టే దానిపైనే ప్రభుత్వం దృష్టి అంతా ఉంది తప్ప మంత్రులు కావచ్చు, ప్రభుత్వం అంతా కూడా దానిపై దృష్టి సారించి కేవలం రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ రైతుల గోస తీర్చడంపై లేదు. కాబట్టే రైతాంగం ఈరోజు అవస్థలు పడుతుందనే అంశం ఈ ఫోటో ఐటమ్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక ప్రాంతాల్లో ఈ సంక్షోభం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేటలో ఏకంగా పెండెల మల్లయ్య అనే రైతు సొమ్మసిలి పడిపోయాడు. క్యూ లైన్లోనే అతను సొమ్మసిలి పడిపోయిన అంశం, అనేక మందికి ఫిట్స్ వచ్చి వాళ్ళంతా కూడా గంటల తరబడిగా నిలబడలేక వారంతా కూడా కుప్పకూలుతున్న సందర్భాలు అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. వరుస సంఘటనలు ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా ఏ రకంగా తిండి నిద్ర లేక గంటల తరబడిగా, రోజుల తరబడిగా నిరీక్షించడం, కనీసం కూడా పట్టించుకునే నాథుడు లేకపోవడం, కనీస సౌకర్యాలు, నీటి వసతి కూడా అక్కడ లేకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలంగాణ రైతు ఈరోజు ఆందోళన పథంలో ఉన్న పరిస్థితి. తెలంగాణ రైతు ఈరోజు వెన్నుముక విరిగిందనే ఒక ఆవేదనతో యూరియా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మోదీ చెప్తేనే రేవంత్ సిబిఐ డ్రామా అంటూ నిన్న బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. మైనార్టీ నేతలు మరి ముఖ్యంగా ఈ అంశంపై మాట్లాడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. కాళేశ్వరం ఒక మహాద్భుతమైన ప్రాజెక్ట్, దీనిపైన సిబిఐ విచారణ జరుపుతారా? రాష్ట్రంలో మైనారిటీలకు కరువైన రక్షణ, క్యాబినెట్లో ఒక్క మైనార్టీ కూడా లేరు, కాంగ్రెస్పై బీఆర్ఎస్ మైనార్టీ నేతల ఫైర్ అంటూ ఈ అంశం కనిపిస్తుంది. బీఆర్ఎస్కు చెందిన మైనార్టీ నేతలు నిన్న పెద్ద ఎత్తున గలం విప్పారు. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం. క్యాబినెట్లో ఒక్క మైనార్టీ కూడా లేకుండా 20 నెలల పాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా లేదని వారంతా కూడా మండిపడ్డారు. ఇది మైనార్టీలపై కాంగ్రెస్ చూపిస్తున్న వివక్షకు ఒక నిలువెత్తు తార్కాణంగా వారంతా అభివర్ణించిన సందర్భం. దీనికి తోడుగా ప్రధాని చెప్తేనే ముఖ్యమంత్రి సిబిఐ నాటకానికి తెరతీశారని కూడా మైనార్టీ నేతలంతా కూడా తప్పుపట్టారు. తీవ్రస్థాయిలో దీనిపై విరుచుకుపడ్డ అంశం కూడా మనకు కనిపించింది. మైనార్టీలకు రాష్ట్రంలో కూడా రక్షణ లేకుండా పోతుంది. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో మైనార్టీలంతా కూడా చాలా సెక్యూర్గా జీవితాలు గడిపితే ప్రస్తుతం ఆ రక్షణ కూడా లేకుండా పోతుందనే ఆందోళన మైనార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుందనే అంశం కూడా వారు నిన్న ప్రస్తావించిన సందర్భం కనిపించింది. అలాగే ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే కేసీఆర్ గారిని బద్నాం చేసే కుట్ర, అదే లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేర్ చేయాలని కమిషన్ చెప్పింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. మేడిగడ్డను రిపేర్ చేయాలని కమిషన్ చెప్పినా కూడా, గతంలో ఎన్డీఏసీ చెప్పినా కూడా దాన్ని కేవలం మరమ్మతులు చేయకుండా రాజకీయంగా బురద జల్లాలనే ఏకైక పని పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా రైతులకు నీరు అందించాలి, గోస తీర్చాలనే ఆలోచన ఎక్కడా లేదు. కేవలం పక్క రాష్ట్రానికి సంబంధించిన జల వనరుల దోపిడీకి మాత్రమే, తెలంగాణ జల దోపిడీకి మాత్రమే ఇదంతా చేస్తున్నారనేది నిన్న మరోసారి బీఆర్ఎస్ నేతలు చదివించిన అంశం కూడా కనిపిస్తోంది. నదులకి నడక నేర్పిన కేసీఆర్, గొలుసుకట్టు రిజర్వాయర్ల నిర్మాణ ఘనత ఆయనదే అంటూ నిన్న మరింతమంది నేతలు నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, రామ్మూర్తి, అలాగే విజయ్ కుమార్ కూడా మాట్లాడిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. గొలుసుకట్టు చెరువులు అలాగే రిజర్వాయర్ల నిర్మాణ ఘనత కూడా ఆయనదే. సిబిఐ విచారణను న్యాయపరంగా ఎదుర్కొంటామంటూ నిన్న కాళేశ్వరంపై పీపీటీ ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్ చేయడం, మిగతా ఇతర అంశాలపై విచారణ జరగడానికి మాత్రం ఎక్కడ కూడా అనుమతి ఇవ్వకపోవడం అనేది కూడా వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలు కావచ్చు, 20 నెలల పాటు చేసిన స్కామ్లపై కూడా విచారణకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా వాటిపై కూడా విచారణకు సిద్ధం కావాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే అనేక రూపాల్లో డిమాండ్ చేసిన సందర్భం మనం చూసాం. గత 20 నెలల కాలంలో కూడా అనేక రకాల ఫిర్యాదులు జాతీయ దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా ఢిల్లీ వెళ్ళి మరి బీఆర్ఎస్ నేతలు అందించిన అంశం మనకు తెలుసు. సివిల్ సప్లైస్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర అనేక అంశాల్లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి అనే ఆధారాలను కూడా బీఆర్ఎస్ నేతలు సమర్పించి వచ్చారు. కానీ వాటిపై ఒకవేళ విచారణ జరుగుతుందోనేమో ఆందోళనతోనే కేవలం కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మాత్రమే సిబిఐకి అనుమతి ఇచ్చి ఇతర విషయాల్లో మాత్రం అనుమతి లేదన్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు దారితీస్తున్న అంశంగా మనం చూడవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా గులాబీ శ్రేణులు రైతులు భగ్గుమన్నారో అంశం మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. భగ్గుమన్న గులాబీ దళం, కమిషన్ ఓ బూటకం, రిపోర్ట్ ఒక ట్రాష్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం విచారణ సిబిఐకి సిఫార్సు చేయడంపై సర్వత్రా కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏ విధంగా తెలంగాణకు సంబంధించిన కల్పతరువు లాంటి ప్రాజెక్టు, జీవనరేఖ లాంటి ప్రాజెక్టుపై కక్ష కట్టడం అంటే తెలంగాణ రైతుల గొంతు కోయడమే, తెలంగాణ రైతుల వెన్ను వీర్చడమే. వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో పాతరేయాలన్న ఏకైక కుట్ర తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఒక జాతి సంపద కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రకంగా కక్ష కట్టడం అంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ రకంగా మళ్ళీ విధ్వంసం చేయాలనే ఏకైక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా వీటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక పార్టీపై, ఒక నాయకత్వంపై జరుగుతున్న దాడి కాదు. యావత్ తెలంగాణను మరోసారి విధ్వంసం వైపు నడిపించేందుకు, సంక్షోభంలో కూరుకుపోయేలా చేసేందుకు జరుగుతున్న ఒక కుతంత్రంలో ఇదంతా కూడా జరుగుతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్లో, పొలిటికల్ స్కెచ్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని నినదిస్తూ పూర్తి స్థాయిలో నిన్న నిరసనలు, నినాదాలు హోరెత్తించిన అంశం కూడా కనిపించింది. అనేక ప్రాంతాల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన అంశం కూడా మనం ఈ ఫోటో ఐటమ్స్లో చూడొచ్చు. మేధావులు కూడా గలం విప్పుతా ఉన్నారు. అనేక మంది కూడా తప్పకుండా ఇది తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదం, కొట్లాడి తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలు కూడా నీళ్లు ఏపీ జలదోపిడీ చేస్తూ ఉంటే నిధులు కూడా ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు. నియామకాలు ఏకంగా ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళతో సలహాదారులుగా నియమించుకుంటూ ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన నియామకాల ప్రక్రియ, ఉద్యోగులు అలాగే నిరుద్యోగుల గొంతుకొస్తూ ఉన్నారనే అంశం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అనేక రూపాల్లో కూడా నిన్న నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపించింది. ఇక తెలంగాణ టుడే కూడా చూద్దాం. కేఎల్ఐపి ప్రోబ్, హెచ్సి స్టేస్ అడ్వర్స్ యాక్షన్ అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. ఇష్యూస్ ఇంటరిమ్ రిలీఫ్ టు కేసీఆర్, హరీష్ రావు అడ్జర్న్స్ హియరింగ్ టు అక్టోబర్ 7 అంటూ అక్టోబర్ 7 వరకు ఈ కేసును వాయిదా వేస్తూ ఇంటరిమ్ రిలీఫ్ కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిన అంశం కూడా కనిపిస్తోంది. ఆర్డర్ ఫాలోస్ ప్లీజ్ ఛాలెంజింగ్ లీగాలిటీ ఆఫ్ పీసీ ఘోష్ ప్యానల్స్ ఫైండింగ్స్ అంటూ ఈ వార్త కూడా చూడొచ్చు. గవర్నమెంట్ హ్యాడ్ ప్రామిస్డ్ నో యాక్షన్ విల్ బి టేకెన్ బిఫోర్ టేబులింగ్ రిపోర్ట్ ఇన్ హౌస్ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. పాలిటిక్స్ ఓవర్ రిపేర్, కాంగ్రెస్ నబ్స్ ఘోష్, ఎన్డీఎస్ఏ అలర్ట్స్ అంటూ ఈ వార్త. అలాగే బీఆర్ఎస్ ఇంటెన్సిఫైస్ స్టీర్ అక్రాస్ తెలంగాణ స్టేట్ అంటూ ఈ అంశం నిరసనల హోరు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. 4 కోట్ల ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడడమే ఏకైక లక్ష్యంగా 70 లక్షల మంది రైతుల గోసను తీర్చే ప్రాజెక్టులపై కక్షగట్టి ఓవైపు కృష్ణా, మరోవైపు గోదావరి 2 జీవనదులకు సంబంధించిన నీళ్ల జలదోపిడీకి కుట్ర చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏకంగా ఆ కుట్రలను పరాకాష్ఠకు చేర్చి సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళడం అనేది పూర్తిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మరోసారి కబలించే కుట్రలో ఇదంతా కూడా జరుగుతోంది. కాబట్టి వీటిపై తప్పకుండా తెలంగాణకున్న ఏకైక గొంతుక, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటుంది. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి కుట్రలను మేము కొనసాగించే ప్రసక్తే లేదు. ఢిల్లీ పార్టీలకు గుణపాఠం చెప్పి ప్రజాక్షేత్రంలోనే, ప్రజల సమక్షంలోనే ఎండగట్టి పూర్తి స్థాయిలో ఈ కుట్రలన్నీ కూడా ఛేదిస్తాం. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో కూడా తప్పకుండా గెలుస్తాం. దీంతోపాటు ప్రజాకోర్టులో కూడా గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ శ్రేణులు నిన్న నిరసనలు హోరెత్తించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.